रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। रुकन असम्बली महबूब नगर एनएम श्रीनिवास रेड्डी ने वाज़ेह किया कि महबूब नगर हम सबका है और हमारा एजेंडा पार्टियों से ख़ता नज़र उसकी तरक्की करना है। उन्होंने आज इतवार के रोज़ महबूब नगर कस्बे के MVS जूनियर कॉलेज में मुनाकिदा शर्मादनम प्रोग्राम में शिरकत की और मुख्तलिफ तरक्याती कामों के लिए ओहदेदारों को हिदायत जारी की। रुकन असम्बली ने जूनियर कॉलेज के क्लासरूम्स का मुआयना किया और हुकाम को हिदायत जारी की कि वो क्लासरूम्स के ऊपरी हिस्से पर मौजूद ख़राब शीट्स को फौरी तौर पर हटाते हुए नई शीट्स लगाएं और मतलूबा क्लासरूम्स के लिए स्लैब बिछा दें। रुकन असम्बली ने मैदान में घूमकर म्यूनसिपल चेयरमैन को तजवीज़ दी कि ग्राउंड से बेकार दरख्तों को फौरी तौर पर हटाया जाए और कॉलेज के अहाते में पुरअमन माहौल पैदा करने के लिए 2 पार्क और वॉकिंग ट्रैक की तामीर का तखमीना लगाया जाए। नीज़ हुक्काम को हिदायत दी कि तलबा के जलसगाह के करीब शीट की तामीर को फौरी तौर पर मुकम्मल किया जाए। बाद अज़ां रुकन असम्बली एनएम श्रीनिवास रेड्डी ने मीडिया से बात करते हुए कहा कि हर इतवार को हमारे कायदीन और कारकुनान अपने परस्तारों के साथ हमारे कस्बे के इर्द गिर्द के सरकारी कॉलेजों और हॉस्टलों में शर्मादनम प्रोग्राम कर रहे हैं। उन्होंने कहा कि जो भी मसला हमारी तवज्जो में आता है उनमें से कुछ को वहीं हल किया जा रहा है, जबकि कुछ मसाइल को हुकूमत की तवज्जो में लाते हुए मंसूबे पेश किए जाते हैं। रुकन असम्बली ने वाज़ेह किया कि महबूब नगर की तरक्की ही बुनियादी चीज़ है और इस साल के दौरान हर वार्ड में बिला लिहाज पार्टियों के फंड्स फराहम किए गए हैं, इसलिए हर वार्ड में CC रोड और ज़ेर ज़मीन निकासी का काम मुकम्मल किया जा रहा है। इस मौके पर सदर नशीन बल्दिया आनंद गौड़, मोड़ा चेयरमैन लक्ष्मण यादव, मार्केट कमेटी चेयरमैन बेक्करी अनिता मधुसूदन रेड्डी, TCC जनरल सेक्रेटरी सिराज कादरी के अलावा दीगर मौजूद थे। ప్రతి ఆదివారం నేను నాతో పాటు మా మున్సిపల్ చైర్మన్, మా ముడా చైర్మన్, మా మార్కెట్ కమిటీ చైర్మన్, మిగతా మా ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ఈ చుట్టుముట్టు ఉండే ప్రజలు ఏదైతే శ్రమదాన కార్యక్రమం చేసుకుంటున్నామో ఈ ఆదివారం రోజు MVS జూనియర్ కాలేజ్కి వచ్చినాం. ఇక్కడ చాలా ఏళ్ల నుంచి చెత్త అంతా పేరుకొని పోయింది. వాటిని క్లియర్ చేసే కార్యక్రమం చేస్తున్నాం. అలాగే వీళ్ళకు క్లాస్ రూమ్స్ ఇబ్బంది ఉంది. సో పాత బిల్డింగ్లను తీసేసి అక్కడ కొత్త క్లాస్ రూమ్లు కట్టాలి. దానికి EIDC ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తోటి ఎస్టిమేషన్ వేయాలని చెప్పడం జరిగింది. టెంపరీగా మనం ఆల్రెడీ 8 క్లాస్ రూమ్స్ ఉన్నాయి, అక్కడ లీకేజ్ అవుతున్నాయట. దాన్ని ఇమ్మీడియట్గా పాత రేకులు తీసేసి కొత్త రేకులు వేయడం, ఫ్లోరింగ్ వేయడం అవన్నీ కూడా ఇమ్మీడియట్గా టేకప్ చేయమని చెప్పిన. దాన్ని మున్సిపాలిటీ ఫండా, ముడా ఫండా లేకుండా మా SGF చేసి అది 20 రోజులు 20 నెల రోజులలో మొత్తం కంప్లీట్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. అలాగే ఇక్కడ పిల్లల మీటింగ్ కోసము ప్లాట్ఫామ్ కట్టిండ్రు, దానిపైన కూడా షెడ్ కావాలన్నారు. అలాగే 2 పార్కులు డెవలప్ చేయాలి యూజ్ ద క్యాంపస్. అక్కడ కాలేజ్ హాస్టల్ ఉంది, ఇక్కడ కాలేజ్ ఉంది, కాబట్టి వీళ్ళందరికీ ఉపయోగపడేటట్టుగా 2 పార్కులు డెవలప్ చేయాలని చెప్పేసి ఇప్పుడే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మేము ఫిజికల్గా గ్రౌండ్ మీదకి వస్తేనే ఇబ్బందులు మాకు తెలుస్తాయి. ఇక్కడ టాయిలెట్స్ లేవు గర్ల్స్ స్టూడెంట్స్, సో దాన్ని కూడా ఇమ్మీడియట్గా 1 రోజుల్లో టేకప్ చేయమని చెప్పి చైర్మన్ గారు చెప్పినాం. మేము ఇప్పుడు ప్రజల వద్దకు పోదలుచుకున్నాం, ప్రజలతోటి పోతా ఉన్నాం. ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా ఫిజికల్గా పోయి అక్కడ ప్రాబ్లం ఏముంది, దానికి సొల్యూషన్ ఏంది, ప్రజాప్రతినిధి సొల్యూషన్స్ చెప్పాలి, లేదు ప్రభుత్వానికి నివేదించాలి. ఇది మా యొక్క బాధ్యత. ప్రజలకు సేవకులుగా ఉండాలనుకుంటున్నాం కాబట్టి ఇది మా బాధ్యతగా భావించి ప్రతి కాలేజీకి పోతా ఉన్నాం, ప్రతి హాస్టల్కి పోతా ఉన్నాం, ప్రతి కాలనీకి కూడా అట్నే పోతున్నాం. నిన్న దాదాపుగా 5 వార్డులకు పోయినాం. మా డెవలప్మెంట్ వర్క్స్ ప్రారంభం చేసుకుంటూ, కొన్ని శంకుస్థాపన చేసుకుంటూ, భవిష్యత్తులో వాళ్ళకి ఇంకేం కావాలని చెప్పి వాళ్ళని అక్కడ ప్రత్యక్షంగా అడగడం జరిగింది. ఫిజికల్గా మేమందరం కూడా చెక్ చేస్తూ ఉన్నాం. మాతో పాటు మున్సిపల్ టీం కూడా వస్తూ ఉంది. ఖచ్చితంగా ఈ ఒక్క సంవత్సరంలో మా చైర్మన్ గారి తర్వాత మొత్తం నివేదిక ఇస్తారు మహబూబ్ నగర్ ప్రజలకు. దాదాపుగా 120 కోట్ల పనిని మేము ప్రపోజ్ చేస్తున్నాం, కొన్ని శాంక్షన్ చేసినాం, కొన్ని ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. ఖచ్చితంగా గత 10 ఏళ్లలో ఏదైతే అభివృద్ధి బయటనే కనబడ్డదో
వాటన్నిటినీ కాదని కాలనీలకు, బస్తీలకు, కాలేజీలకు పోయి నిజమైన అభివృద్ధి ఎట్లా చేయాలి అని చెప్పి ప్రణాళికలు ఇస్తాం. 3వ తారీఖు రోజు ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. కలిసిన తర్వాత కొత్తగా కార్పొరేషన్ మనకు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా 250 కోట్ల నిధులు మాకు ఇవ్వాలి అని చెప్పి వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారు కూడా ప్రపోజల్స్ అన్ని తయారు చేసుకోండి, అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా పెడతాం, వచ్చే బడ్జెట్లో కూడా దీని గురించి ఒక ఆలోచన చేస్తాం. అంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కు ఎక్కువ నిధులు కేటాయించి కొత్తగా ఏర్పడ్డ కార్పొరేషన్స్కు ఆర్థికంగా వాళ్లకు ప్యాకేజ్ ఇచ్చేటట్టు ఒక ఆలోచన చేస్తాము అని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా అన్నారు. కాబట్టి ఒక ప్రత్యేకమైన ప్రణాళికతోటి, పకడ్బందీ ప్రణాళికతోటి మహబూబ్ నగర్ పట్టణానికి ఏది అవసరమో అది చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుందాం, ఆచరణలో పెడతా ఉన్నాం. పేరు కోసమో ప్రచారం కోసమో లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఎక్కడ పడితే ఎక్కడ పెట్టడానికి మేము సిద్ధంగా లేము. పెట్టే ప్రతి పైసా కూడా ప్రజలకు ఉపయోగపడాలి, జవాబుదారీతనం ఉండాలి, అవినీతి రహితంగా మన కార్యక్రమాలు ఉండాలి. ఇదే నిబద్ధతతోటి పనిచేయాలని చెప్పి మేమందరం కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మహబూబ్ నగర్ను అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుంటాం. నిన్న అది ఏం కావాలి మనం పోయింది మన పార్క్, మన కమ్యూనిటీ హాల్ నగర్ ఎంప్లాయీస్ కాలనీ దగ్గరికి పోతే అక్కడ పార్క్ లేదు. మహిళా సంఘాల పని చేసుకోవడానికి ఎక్కడికో దూరం పోతా ఉన్నారు, లేదా ట్యాంకుల కింద కూర్చుంటా ఉన్నారు. ఇమీడియట్ గా అక్కడికి పోయి వాళ్ళని పిలుచుకొని ఒక 400 గజాల్లో అక్కడ ఒక కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేయాలని చెప్పి అప్పటికప్పుడు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎస్టిమేట్ తీసుకుంటున్నాం. మాకు ఉన్న ఫండ్స్ లో మాక్సిమం పబ్లిక్ ఏది అవసరం అనేది ఆలోచన చేసి అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుంటాం. భవిష్యత్తులో కూడా ఎవరికి ఏ అవసరం ఉన్నా కూడా ప్రత్యక్షంగా పోతాం, ఆ అవసరాన్ని బేరీజ్ వేసుకుంటాం, మనకున్న బడ్జెట్లో చేయగలుగుతామా చేయలేమా ఆలోచన చేసుకొని తక్షణ నిర్ణయం తీసుకుంటాం. మా కౌన్సిల్ ఇప్పటికీ 7 సార్లు, ఒక సంవత్సరంలో 7 సార్లు కూర్చున్నది. ప్రజా సమస్యల మీద చర్చ జరిగింది. ఎవరైనా సరే ప్రతిపక్షం వాళ్ళ స్వపక్షం వాళ్ళని లేకుండా కౌన్సిలర్స్ వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు. వాళ్ళ వార్డులో డెవలప్మెంట్ వర్క్స్ ఏమేమి కావాలో చెప్పారు. దానికి అనుగుణంగా కూర్చొని ప్రతి వార్డుకు కూడా డెవలప్మెంట్ వర్క్స్ వచ్చేలాగా ప్రణాళిక చేస్తున్నాం. ఎటువంటి భేదభావం లేదు. మహబూబ్ నగర్ మొత్తం కూడా మనదే. ఒక వార్డు నాది, ఒక వార్డు నీది అని చెప్పే ఆలోచన ఎట్టి పరిస్థితుల్లో మాకు రాబోదు. మొత్తం 49 వార్డులను పూర్తిగా అభివృద్ధి చేస్తేనే మహబూబ్ నగర్ అభివృద్ధి అవుతుంది. కాబట్టి ఈ 7 కౌన్సిళ్లలో వార్డులకు నిధులు ఇచ్చినాం, పనులు జరుగుతూ ఉన్నాయి. ఇంకా నిన్ననే ఒక 33 కోట్ల రూపాయలతోటి టిఎఫ్యుఐడిసివి టెండర్లు కూడా అయిపోయినాయి. వాళ్ళు కూడా వచ్చి పనులు మొదలు పెడతారు. ఇంకొక 25 కోట్ల కోసం మనం మాట్లాడినాం, అది కూడా వచ్చే అవకాశం ఉంది. దాని తర్వాత ఓన్లీ డ్రైన్ వర్క్స్ కోసం 80 crores ముఖ్యమంత్రి గారికి కూడా రిపోర్ట్ ఇచ్చినాం. అది మరి ఈసారి వస్తుందా, నెక్స్ట్ బడ్జెట్కి వస్తుందా? ఇట్లా ప్రతి క్షణం మహబూబ్ నగర్ అభివృద్ధి కోసం మేము నిశ్శబ్దంగా పనిచేసుకుంటూ పోతా ఉన్నాం. ప్రతి ఒక్కటి రాగానే పేపర్ చెప్పించి నేను ఇది చేసిన అది చేసిన అంటే లాభం లేదు. అభివృద్ధి అనేది కళ్ళకు కనబడాలి, పేపర్ మీద కాదు, నోటి మాట ద్వారా కాదు. అది ఒక రోజులో సాధ్యమయ్యే పని కాదు. మెల్లగా ఒకటి స్వల్పకాల లక్ష్యం ఉంటుంది, ఒకటి దీర్ఘకాలిక లక్ష్యం ఉంటుంది. ఇవన్నిటినీ కూడా బేరీజ్ వేసుకొని ఇమ్మీడియట్ రిలీఫ్ ఏమి ఇవ్వాలా, లాంగ్ టర్మ్ ఏం ప్రపోజల్స్ పెట్టాలి, ఇవన్నీ కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం. మన ముఖ్యమంత్రి గారు కూడా అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా వారే ఉన్నారు కాబట్టి మనం ఏం ప్రపోజల్స్ తీసుకొని పోయినా కూడా సానుకూలంగా స్పందిస్తూ ఉన్నారు. మనం కలిసినప్పుడు ఒక మాట అన్నాడు, మీరు పట్టుబట్టినందుకే కదన్నా మేము కార్పొరేషన్ ఇచ్చినాము అని చెప్పి వారు అనడం జరిగింది స్వయంగా. నేను ఒకటే చెప్పిన, కార్పొరేషన్ ఇచ్చిర్రు, ధన్యవాదాలు, అలాగే ఒక మంచి ప్యాకేజ్ కూడా ఇవ్వండి, చరిత్రలో మీ పేరు నిలిచిపోతుంది అని చెప్పి రిక్వెస్ట్ చేసిన. అప్పుడు ఈ బడ్జెట్ సమావేశాలు అవన్నీ కొద్దిగా బిజీగా ఉన్నాం. అయిన తర్వాత పక్కా ప్రణాళికలు వేసుకొని రండి, దాని గురించి ఆలోచన చేద్దామని చెప్పి వారు చాలా పాజిటివ్గా మాట్లాడి ఖచ్చితంగా మా మహబూబ్ నగర్ అభివృద్ధి కోసం ఎన్నిసార్లు అయినా ముఖ్యమంత్రి గారిని కలుస్తాం, వారిని అడుగుతాం, రిక్వెస్ట్ చేస్తాం. అవసరం ఉంటే
మన జిల్లా వాడు కాబట్టి కొద్దిగా డిమాండ్ కూడా చేసే చొరవ మనకు ఉంటుంది కాబట్టి జిల్లా వాసులుగా అది కూడా చేస్తాం. ప్రజలందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు కూడా అధికార యంత్రాంగానికి సహకారం ఇవ్వండి. కంప్లైంట్ చేయడం చాలా ఈజీ, అది కాలేదు ఇది కాలేదని. కానీ అధికార యంత్రాంగం ఉన్న పరిమితమైన వనరులతోటి వాళ్ళ కష్టపడతా ఉన్నారు. ఒకరిద్దరు అలసత్వం ఉంటే ఉండొచ్చు ఒకరిద్దరికి, కానీ మ్యాక్సిమం మున్సిపల్ సిబ్బంది కష్టపడతా ఉన్నారు. వాళ్ళని కూడా మనం గౌరవంగా చూసుకొని వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మన పనులను సామరస్యపూర్వకంగా పరిష్కారం చేసుకొని పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక మంచి రిలేషన్ ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగులకు, మున్సిపాలిటీ ఉద్యోగులకు, ప్రజలకు ఒక సింబయాటిక్ రిలేషన్షిప్ ఉండాలి. వాళ్ళు వీళ్ళని శత్రువులుగా చూడడమో, వీళ్ళు వాళ్ళని శత్రువులుగా చూడడమో, అది జరిగితే అది టీం వర్క్ కాదు. వాళ్ళు మనస్ఫూర్తిగా పనిచేస్తేనే మన సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి. అట్లా వాళ్ళు మనస్ఫూర్తిగా పనిచేసే వాతావరణాన్ని మేమందరం కూడా కల్పిస్తున్నాం. మేము కానీ, మా చైర్మన్ కానీ, మా కౌన్సిలర్లు కానీ. ప్రజలు కూడా సానుకూలంగా అధికారుల పట్ల పాజిటివ్ దృక్పథంతో ఉంటారు. ఖచ్చితంగా ఎవరన్నా తప్పు చేస్తే చట్ట ప్రకారంగా వదిలేది లేదు. కానీ వాళ్ళు ఈ మహబూబ్నగర్ పట్టణం మాది, దీని అభివృద్ధిలో మేము భాగస్వామ్యం కావాలి, ఇది ఒక ఉద్యోగం కాదు, ఇది ఒక బాధ్యత అని చెప్పి వాళ్ళు ఫీల్ అయ్యేటట్టుగా కూడా మన ప్రవర్తన ఉండాలి. మేము అట్లనే వాళ్ళని మోటివేట్ చేస్తూ ఉన్నాం. ఒక టీమ్గా మనందరం కూడా పనిచేసి ఈ మహబూబ్నగర్ పట్టణాన్ని నెంబర్ 1 పట్టణం తెలంగాణలో నెంబర్ 1 పట్టణంగా మార్చుకుంటాం. మహబూబ్నగర్లో గతంలో కోట్ల రూపాయలు పెట్టి నిర్మించిన పార్కులను ఉపయోగంగా మారింది. దానిపైన ఖచ్చితంగా చేసి ఈ మహబూబ్నగర్ పట్టణాన్ని నెంబర్ 1 పట్టణం తెలంగాణలో నెంబర్ 1 పట్టణంగా మార్చుకుంటాం. మహబూబ్నగర్లో గతంలో కోట్ల రూపాయలు పెట్టి నిర్మించిన పార్కులను ఉపయోగంగా మారింది. దానిపైన ఖచ్చితంగా ఎక్కడైతే అధిక శాతం నిధుల దుర్వినియోగం అయ్యిందో, సరే ఓ 5-10% అటు ఇటు అయితే అది పట్టించుకోం, కానీ పూర్తిగా నిధులు ఎక్కడైతే దుర్వినియోగం అయిందో అది మా దృష్టికి వస్తే ఖచ్చితంగా విజిలెన్స్ ఎంక్వైరీకి రాస్తాం. అధికారులు నిజాలను నిగ్గు తేల్చి వాళ్ళ సర్వీస్ బుక్ ప్రకారం, వాళ్ళ రూల్స్ ప్రకారంగా వాళ్ళు చర్యలు తీసుకుంటారు. సో మాకు ఎవరి మీదనో కక్ష కట్టి ఏమో చేయాలనే ఉద్దేశం లేనే లేదు. నాకు కానీ, మా పార్టీకి కానీ అటువంటి ఆలోచనలే ఉండవు. కానీ ఎక్కడ ప్రజాధనం విపరీతమైన దుర్వినియోగం జరిగింది, తెలిసి ప్రజాధనం లూటీ అయ్యింది, అక్కడ మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించాం.